సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరండి రవిచంద్ర అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను మహీంద్రాలో జాబ్ చేస్తానండి. నేను ఇదే స్కూల్లో లాస్ట్ 2004 సంవత్సరంలో ఫస్ట్ బ్యాచ్ నాదే సార్. ఓకే. ఇక్కడే నేను చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడు ఉన్న సిస్టమ్కి ఇప్పుడున్న పరిస్థితులన్నీ చాలా డిఫికల్ట్గా మారిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అసలు మరి పిల్లల్లో ఎడ్యుకేషన్ అనేది నాకైతే కనపడలేదు. లాస్ట్ 4-5 టైమ్స్ నేను మామూలుగా ఇక్కడ మా అన్నయ్య పిల్లాడు చదువుతున్నాడు, అసలు స్కూల్కి వెళ్తున్నాడు, అసలు చదువుతున్నాడా లేదా అని గమనించడం కోసం ఇక్కడికి వచ్చాను. మరి ఈరోజు డిసెంబర్ 7వ తారీఖు మెగా ఇదొక పేరెంట్స్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ రోజు రావాలని చెప్పన్నప్పుడు నేను ఖచ్చితంగా రావాలి. ఇక్కడ పిల్లలు సరిగా మా అన్నయ్య పిల్లలు అయితే సరిగ్గా చదవట్లేదు, అసలు వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నారా లేదా అని కనుక్కుందామని వచ్చాను. ఇప్పుడు ఈరోజు అటెండెన్స్ చూసినట్లయితే మా అన్నయ్య కొడుకు అక్టోబర్లో ఒక్కరోజే వచ్చాడు నెల మొత్తానికి. ఓకే. మరి స్కూల్లో టీచర్స్ అయితే మాకు ఎవరు ఇన్ఫామ్ చేయాల, కనీసం నాకు ఇన్ఫామ్ చేయాల, కనీసం మా వదిన గారి కన్నా ఇన్ఫామ్ చేయాలి కదా, కనీసం మీ అబ్బాయి రావట్లేదండి. మరి మా అన్నయ్య పిల్లడు గమనించినట్టయితే అతను చదువు గురించి నేను ఆరాధిస్తే అతను చదువులోనూ బాగా వెనకబడిపోయాడు. అసలు ఎట్లా వెనకబడిపోయాడు అంటే ఏబిసిడీలు ఆలు కనీసం గుణింతాలు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. మరి తన ఎడ్యుకేషన్ విషయంలో మరి 8th క్లాస్ స్టాండర్డ్కి వచ్చాడు. మరి 8th క్లాస్ స్టాండర్డ్ వ్యక్తికి కనీసం గుణింతాలు చదువు ఖచ్చితంగా రావాలి కదా. మరి అటువంటి పొజిషన్లో మరి స్కూలు ఉంటే మరి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ ఫెయిల్యూర్ అయినా మరి స్కూల్లో ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి టీచర్స్ కంపల్సరీగా పట్టించుకోవాలనేది నా ఉద్దేశం. మరి స్కూల్లో టీచర్స్ని గమనించి నేను కలిసినప్పుడు టీచర్స్ అందరూ 1000 మంది పిల్లలు ఉంటున్నారండి, మేము ఎవరిని పట్టించుకోవాలండి అని అంటున్నారు. కొంతమంది ఏమో పిల్లలు గోడ దూకి వెళ్ళిపోతున్నారు, మరి పిల్లల్ని మేము ఎలా కంట్రోల్ చేయగలం అని అంటున్నారు. మరి పిల్లలకి పాఠం చెప్పే వాళ్ళకి మరి టీచర్స్కి కూడా నాకు తెలిసి ట్రైనింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం బాగానే ఉంది. మరి దీన్ని అమలు చేయడానికి వాళ్ళు పైన ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా ఇది గ్రౌండ్ లెవెల్లో అమలు అవుతుందా లేదా, మరి అమలు అయ్యి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, మరి స్టూడెంట్స్లో ఏమైనా మార్పు తీసుకురాగలుగుతున్నామా, టీచర్స్ మరి వాళ్ళు తీసుకునే మరి ప్రైవేట్ స్కూల్స్ తీసుకున్నట్లయితే 1200 మంది పిల్లలు ఉన్న స్కూల్లో డిసిప్లైన్గా ఉంటున్నారు, చదువుకుంటున్నారు. మరి టీచర్స్ అయితే అక్కడైతే భయంతో చెప్తున్నారు పాఠాలు. మరి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మేము మా పిల్లలకి చదువు ఎందుకు నేర్పించట్లేదని అడుగుతారన్న భయంతో ఉంటున్నారు. మరి ఇదే స్కూల్లో కూడా మరి టీచర్స్ కూడా అటువంటి భయంతో మన పిల్లలు అన్న ఓన్తో చెప్పగలిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చి 6 నెలలకు వస్తూ ఉంది. 6 నెలల్లోనే ఈ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, ఓల్డ్ స్టూడెంట్స్కి ప్లస్ టీచర్స్కి కలిపి ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేయడం ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుందంటారు సార్? అసలు ఈ మీటింగు చాలా మంచి ఆలోచన అండి. కానీ ఇదే మీటింగు స్కూల్లో ప్రతి స్కూల్లో 2 నెలలకు ఒకసారి కంపల్సరీగా జరగాలి. 2 నెలలకు ఒకసారి కంపల్సరీగా జరగాలి. అసలు పిల్లల్లో ఏ పురోగతి ఉంది, పిల్లలు ఏ విధంగా డెవలప్ అవుతున్నారనే విషయాన్ని స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి మధ్య మంచి వారధిగా ఇది ఉపయోగపడాలని కోరుకుంటున్నానండి. ఇదే మీటింగ్స్ కంటిన్యూగా జరగాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ హయాంలో విద్యా ప్రమాణాలు మారే అవకాశం ఉంటుందంటారు నారా లోకేష్ గారు? మరి నేనైతే విన్న దాని ప్రకారం అయితే మంచి ఆలోచనతో తీసుకెళ్తున్నారని నేను విన్నానండి. మరి అది అమలు అయితే బాగుంటుందని. ఇప్పుడు ఆయన ఆలోచన చేయడం మంచిదే, మీరు వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు, దాన్ని కింద అమలు చేసేవాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. అలా జరిగితే మంచిగా ఉంటుందని. ఇంకో విషయం ఏంటంటే పిల్లలు బాగా చెడిపోతున్నారండి. పిల్లలకి వైట్నర్ అనేది దొరుకుతుంది విరివిగా. దాని ద్వారా ఏంటంటే వీళ్ళు కవర్లో ఆ వైట్నర్ వేసి ఒక మంట పెట్టి దాని నుంచి వచ్చే స్మెల్ని ఆస్వాదిస్తూ వారు ఏంటంటే తాము మర్చిపోయే పరిస్థితుల్లో ఎటు నడుచుకుంటూ వెళ్తున్నారో ఎటు చేస్తున్నారో అనేది తెలియట్లేదు. ఇక్కడ ఈ స్కూల్కి దగ్గరలో మాజీ సీఎం గారి హెలిప్యాడ్ ఉంది. ఆ హెలిప్యాడ్ ఆవరణలో అనేక మంది పిల్లలు ఈ యొక్క మత్తు పదార్థానికి అలవాటు అయిపోయి బానిసలు అయిపోతున్నారు. ప్లస్ ఇదే స్కూల్లో ఉన్న పిల్లలు చాలామంది కూడా అక్కడే ఇటువంటి చెడు వ్యసనానికి అలవాటు అయ్యి ఉన్నారని నేను గుర్తించానండి. వారిలో మా అన్నయ్య పిల్లవాడు కూడా నేను గుర్తించి దండించాను. అతన్ని దగ్గర కూర్చోబెట్టుకొని చదివిస్తున్నాను. మరి నేనైతే మా అన్నయ్య పిల్లల్ని పట్టించున్నా. మరి మిగిలిన పేరెంట్స్కి కూడా వారి పిల్లలు ఏం చేస్తున్నారని తెలియదు కాబట్టి ఇక్కడున్న గురువులు బాధ్యత తీసుకోవాలని, ప్లస్ యూనిఫామ్ వేసుకున్న పిల్లలు పొరపాటున పారిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడే,
పొరపాటున వెళ్తా పిల్లలు గమనించకుండా వెళ్తే పొరపాటున ట్రైన్ కనుక తగిలి ఇన్సిడెంట్ జరిగి పిల్లలు ఎవరైనా చనిపోతే మరి స్కూల్ యూనిఫామ్ వేసుకున్న పిల్లవాడు అలా జరిగిపోతే మరి ఈ స్కూల్కి చెడ్డ పేరు, గవర్నమెంట్కి చెడ్డ పేరు. కనుక ఈ యొక్క స్కూల్ యాజమాన్యం వారిని దృష్టిలో పెట్టుకొని ఏ పిల్లవాడు ఒకవేళ రాకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చి వాళ్ళు కనబడితేనే మీ పిల్లవాడు ఇలా ఉన్నాడు, రేపు ఏదైనా జరిగితే మాది పూచి కాదు అని యాజమాన్యం కూడా చెప్పగలిగేటట్టుగా మరి అప్పుడు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని కరెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ కరెక్ట్ చేసుకోకపోతే రేపు ఆ తల్లిదండ్రులే బాధ అనుభవిస్తారు తప్ప లేని పక్షంలో ఈ యొక్క స్కూల్ కూడా ఆ యొక్క పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.